కుమార్తె విషయమై ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ కుమార్తెకు ఉన్నటువంటి బలహీనతలను విడిపించు, ఆ కుమార్తెకు ఉన్నటువంటి అనారోగ్యం తొలగించు. పసిబిడ్డ కనుక వాక్కులైన విరోచనైన నీ ఒక్క మాటతో స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఒక్క మాటతోనే ఆయన కుమార్తెను బ్రతికించావు, ఒక్క మాటతోనే బెదరాలు కుమారులను కూడా బ్రతికించావు, ఒక్క మాటతోనే లాజరును లేపావు. అలాంటి నీ ఒక్క మాటతో ఆ శివ కుమార్తెను స్వస్థపరచమని ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ప్రతి బుధవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఎఫ్సీఓ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం, యూలా గారి కోసం ప్రార్థిస్తున్నాం, విజయమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు వారికి భక్తులకు వెలుగు వారి రక్షణ వారి పిల్లలకు దీవెన కలిగించాలి. అదేవిధంగా కడుపులో కలిగిన సహోదరి విషయం కూడా మనం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు స్వస్థత కలగాలి, ఒళ్ళు నొప్పులన్నీ పోవాలి, దేవుడు కార్యం జరిగించాలి. జస్వంత్ గారు కూడా మనం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆ బిడ్డను కూడా బలపరిచి బాగు చేయి. వాళ్ళ అమ్మా నాన్నలకు విశ్వాసం లేకపోయినా, వాళ్ళ ఇంట్లో ఎవరు రాకపోయినా సంఘంగా కూడుకొని ప్రార్థిస్తున్నాం. ఆ జస్వంతుని మీరు దర్శించి బలపరచమని ప్రార్థన చేద్దాం. దేవుడు తన మహాకృపను బట్టి మనకు గారు కూడా మంచి ఆరోగ్యం, వాళ్ళ పెద్ద కుమార్తెకు మరి మంచి జ్ఞానం, దైవ జ్ఞానం, ఆత్మస్వర భక్తి జీవితం ఆ బిడ్డకించేలాగా మనం ప్రార్థన చేద్దాం. సుబ్బయ్య గారు కూడా ఆ తల్లికి మంచి ఆరోగ్యం దేవుడిచ్చేలాగా, ఎముకలకు, నరాలకు, కండరాలకు బలం, సత్తువ. ఎందుకంటే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు బలం ఉండదు. దేవుడు తల్లి గారికి బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి తన ఇంటి పనులని చేసుకుని సామర్థ్యం తల్లి గారికి దేవుడిచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. మారుతి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కాలు యొక్క ఆ మడమ యొక్క నొప్పి తొలగిపోవాలి, స్వస్థత కలగాలి. దాని ద్వారా రాబోయే ఆ మరి ప్రమాదం గురి కాకూడదు. ఇన్ఫెక్షన్ వల్ల, లేక అక్కడ ఉన్నటువంటి చెడు నీరు వల్ల, లేక అక్కడ నరము కానీ, ఆ ఎముకు కానీ, కండరాన్ని కానీ ఏ ఆచారంగా కాపాడు ప్రభువా. ఆ బిడ్డకు మంచి వైద్యము మీరు జరిగించే ప్రభువా అని. ఎందుకంటే చాలా కాలం నుంచి నడవలేక బాధపడుతుంది, పరిగెత్తలేక బాధపడుతుంది, నిలబడలేక బాధపడుతుంది. ఆ బిడ్డ యొక్క బాధ ఎవరికి ఎరుక ఆమెకే తెలుసు, కానీ దేవునికి తెలుసు. ప్రభువా, ఆ బాధ నుంచి విడిపించు. నిజమే, మనకు చెత్త ఏదన్నా కడుపులోకి వచ్చినా, తలలోకి వచ్చినా, లేకపోతే చెవులోకి వచ్చినా, పట్టిలోకి వచ్చినా కుమిరిపోతామో, మరి ఆ బరువంతా కాలు మీద ఆనాలి. మరి అలాంటి బరువుతో మరి నడవలేక బాధపడుతున్న ఆ ఎముకలు సరిచేయమని, నరాలు సరిచేయమని, ఆ కండరాలు సరిచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అదేవిధంగా రాజకీయ కూడా ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకున్నటువంటి తలనొప్పి కానీ, ఆ తన దేహాన్ని మెరుస్తున్న శరీరంలో బలహీనతలు అవ్వాలి. దేవుడు స్వస్థత కార్యం జరిగించాలి. మనకు పద్మగా చెప్పారు, వాళ్ళ అబ్బాయికి మనవడికి కుక్క కలిసిందని, అక్కడ దేవుని యొక్క రక్తం చేత విషం విరిగిపోవాలి, స్వస్థత కలగాలి, బాగుపడాలి. వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి మనకు చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అందుకే బుధవారం పగలు ప్రార్థన ఏర్పాటు చేసి మన సంఘం నియమించబడాలి, కల్వరి కృప పరిచయం ఆశ్రయించబడాలి. రేపు క్రిస్మస్ రాబోతుంది. మరి క్రిస్మస్ రోజు నాకు 50,000 రూపాయలు మనకు అవసరం. మన సంఘంలో కొన్ని కార్యక్రమాలకు 50,000 రూపాయలు మనకు అవసరం. ప్రభువాని దాసుడు ఏం చేయాలనుకున్నాడు, మరి 50,000 రూపాయలు అవసరం చెప్తున్నాడు. ఆ 50,000 రూపాయలు పరలోకపు ధననిధి నుంచి ఈ సేవకులకు ఇయ్యండి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. సంఘాలు నియమించబడాలి, సంఘాలు కట్టబడాలి, నూతనాత్మ రక్షించబడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. ఎలిజబెత్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ పేరు మీకు ఎందుకు చెప్తున్నట్టు మీ మనసులో వారి కొరకు ప్రార్థన చేయాలి, మీ హృదయాల్లో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆకున్న అప్పుల బాధ నుంచి విడిపించబడాలి, ఆకున్న శరీర బలహీనత నుంచి విడుదల పొందాలి. దేవుడు కార్యం చేయాలి. ఆనాటి కాలంలో మరి ఆ ఒక అవసరాలను బట్టి తెలుసు తెలియదు సంఘం కూడా అప్పులు చేస్తుంది. అది ఆ వార్త గుర్తు రాగానే మరి శరీరం వణుకుతూ ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్న సమయాల్లో మరి దేవుడు ఆదరించులాగున, దేవుడు యొక్క మార్గం చూపులాగున, దేవుడు మేలు చేయలాగున ఆ బిడ్డ కుటుంబానికి సహాయం చేయడానికి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన సంఘంలో కొంతమంది యవనస్తులు వివాహాలు జరిగించాలి, వివాహాలు జరగాలి. ఈ మేనాలోపు దేవుడు ఆ వివాహ కార్యక్రమాలు విజయవంతంగా జరిగించులాగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన సంఘంలో చదువుకునే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఉద్యోగ ప్రయత్నాలలో దేవుడు సహాయం చేయలాగా
చదువులో మనం ప్రేరకులుగా చేయాలన్న పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి ఈ కల్వరి కృప పరిచర్య అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. మన సంఘాల్లో నూతన ఆత్మలు నడిపించబడాలి, నూతన బిడ్డలు రావాలి, భార్య భర్తలకు సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వాలి, అత్త కోడలకు ఐక్యత లేకపోతే ఐక్యత ఇవ్వాలి. ఇదంతా ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఈ విధమైనది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా వదిలిపోదని ప్రభు చెప్పారు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా. చేతులెత్తి ప్రార్థించుట సాయంకాలపు నైవేద్యం లాంటిదని సొలొమోను చేతులెత్తి మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని తేజో మహిమ ఆ మందిరం నిండా నింపబడిందని, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు శత్రువులపై ఇశ్రాయేలుకు దేవుడు విషయాలిచ్చాడని, దానికి గుర్తుగా దానికి సూచనగా మనం చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చెప్పిన ప్రతి అంశాలలో దేవుడు విషయాలించలాగున మీరు ఒకరు ప్రార్థన చేయండి, మీరు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.